మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అందుకని ఆ విష్ణు పృథివీపతిర్భవతి, రాజ్యాన్ని పాలించే వాళ్ళు విష్ణు వంశం ఉంటుందని ఎందుకు అన్నారు అంటే వ్యూహాత్మకంగా వ్యూహాన్ని అమలు చేయాలి, కానీ ముందే ఊరికే ప్రగల్భాలు దేనికి? అలా వ్యూహాత్మకంగా అమలు చేసేవాళ్ళు ఎలాగైనా గెలుస్తారు. ఊరికే పత్రికల వాళ్ళ కోసం మాట్లాడేవారు గెలవరు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ కోసం మాట్లాడుతున్నారు, గెలవాలని కూడా వీళ్ళకి లేదు. అసలు నిజంగా గెలవాలని ఉన్నవాడు పత్రికల దగ్గర మాట్లాడటం చేస్తాడు. అది మనం చూసాం. ఇక్కడ అచ్యుతుని యొక్క వ్యూహం చూడండి, చెప్పట్ల ఆయుధం పడ్డానికి సిద్ధంగా ఉన్నాడు. దారుకుడికి చెప్పాడు, మనం చెప్పుకున్నాం, యాదవ సైన్యాన్ని మొత్తం సిద్ధం చేయమన్నాడు 1,00,000 మందిని. ఒక్క విషయం చెప్పట్ట, నేను చూసుకుంటా, రేపేం జరుగుతుంది, అర్జునుడి వల్లే అంటున్నాడు, నా వల్ల అంటారు. ప్రేతభూత నికాయములు, ప్రేతములు, భూతములు, పిశాచములు, ఇవన్నీ మాంసఖండాలు. నెత్తురు ఇలా మాంసం ఇలా పీక్కుని తిని ఆ నెత్తురు ఇలా తాగేస్తూ ఉంటాయి. అది నువ్వు చూస్తావు. నలింగ్రాలగా చేసి నలింగ్రాలగా క్రీడ సల్పు, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు సైనికుల యొక్క మాంసపు ముద్దల్ని తిని నెత్తురు తాగుతూ యుద్ధరంగంలో భయంకరమైన పిశాచ తాండవం చేసే దృశ్యాన్ని చూస్తావయ్యా నువ్వు. ఇక్కడ నలింగ్రాలగా చూడండి, చీసి నలింగ్రాలగా. సాహిత్యవేత్తలు గమనించండి దయచేసి, ఆ నకారం ప్రాసస్థానంలో వాడాడు. ఇటువంటివే పట్టుకుని కొంతమంది అజ్ఞానులు, అవివేకులు వ్యర్థ పదాలు ఊత పదాలను పుస్తకాలు రాశారు. ఏకంగా వచన కవిత్వంలో ఎలాంటి అక్కడ ఉంటాయి, చేతకాని వాడి దగ్గర, చేతనైన వాడి దగ్గర పద్య కవిత్వంలోనూ ఉండవు. నలి వ్యర్థ పదం కాదు. విశ్వనాథ సత్యనారాయణ గారు నిరూపణ చేశారు. ఆయన కౌశల్య వసంతాకార అని నలి సుమిత్ర ఉపాసనా స్వరూప అన్నాడు. ఆయన కౌశల్య వసంత ఋతువు లాంటిదని చెబుతూ ఆ రాజు దశరథుని యొక్క 3 భార్యల్ని వర్ణిస్తూ మొట్టమొదటి బాలకాండలో మొదటి పుటలోనే ఉంటుంది ఈ మాట. నలి సుమత్ర ఉపాసనా స్వరూప అని రాస్తే ఒక ఆయన ఆక్షేపించాడు, పేరు అనవసరంగాని. ఆక్షేపణలు ఎక్కువను ఆచరణ తక్కువ కదా. ఈ నలి ఏమిటండి, వ్యర్థపదం కాకపోతే ఈయనకి ఇచ్చారండి జ్ఞానపీఠం అనవసరంగా. నలి ఎందుకండి, కేవలం ప్రాస కోసం ఉపాసనా స్వరూప నా రావాలి, ఇక్కడ నలి కోసం వాడారండి అంటే మీరు ఆశ్చర్యపోతారు. సరిగ్గా విశ్వనాథ్ వారు ఈ ఉదాహరణ చెప్పాడు ఇప్పుడు మనం చెప్పుకున్న పద్యం. ప్రేత భూత నికాయంబులు మాంసఖండములు రక్తస్వైరపానంబు చేసి నలింగ్రాలగా, అక్కడ సరిగ్గా చేసి అని వచ్చిందయ్యా, క్రాలగా రావాలి. తర్వాత క్రీడ సల్పు నిన్ను మెచ్చించుని వచ్చినప్పుడు అక్కడ ప్రాసస్థానంలో నకారం రావాలంటే నలి వాడకపోతే ఏం చేయమంటావు? పైగా నలిపేళ్ళు అంటారు. అంటే చిన్న చిన్న మొక్కలు. ఆ అర్థం ఉంది, నీకు తెలియక మాట్లాడుతున్నావు. ఇక్కడ కావాలంటే దీనికి పర్యాయ పదం ఏమిటో చెప్పు. సరిగ్గా ఉపాసనా స్వరూప అనేది నా భావన. సుమిత్ర ఉపాసనా స్వరూప, కౌశల్య యజ్ఞస్వరూప. సరే, కైక ఏదో తారు రేకుల తళత్తళ, కాటుక రేకుల తళత్తళ, అది వేరే వాడి స్వభావాలను బట్టి. సుమిత్ర నిజంగానే ఉపాసనా స్వరూప. అంత త్యాగం రామాయణంలో ఎవరూ చేయరు. తన కొడుకు కోసం రాముడిని వనవాసానికి పంపింది కైక, రాముడి కోసం తన కొడుకుని వనవాసానికి పంపింది సుమిత్ర. మరి ఆవిడ ఉపాసనా స్వరూప అనకుండా, అంచేత ఉపాసనా స్వరూప అనే నా మాట తీయడానికి వీల్లేదు. అది లేకపోతే సుమిత్ర వ్యక్తిత్వం దెబ్బతినట్టే. అది అలా ఉంచి శేషపద్యంలో సగం అర్ధపాదంలో మొదట్లో వచ్చేలా ఏం చెబుతావో చెప్పమంటే అవతల వాడు డంగ్ అయ్యాడు. అల్లాగాది ఎలాగాదన్నది నువ్వు రాయి, నీకు తెలుస్తుంది అన్నాడు. అది నలి సామాన్యమైంది కాదు, బాగా నలిపారు దీన్ని. చేసి నలింగ్రాలగా అంటే ఒప్పుచూ ప్రకాశింపగా అని అర్థం వస్తుంది. వ్యర్థపదమేం కాదు అది. పైగా పద్యం నిర్మాణం ఒకటి ఉంటుంది. నిర్మాణం కోసం కొన్ని అవసరమైతే అసలు నిర్మాణమే పీకేమంటే ఎలాగా? ఎటక్కే మధ్యలో కాస్త అతుకు పెట్టడం కోసం కాస్త సిమెంట్ వేస్తాం, దాన్ని కొంచెం అటు ఇటు పక్కకి పాకినట్టుగా ఉంటుంది. అది మళ్ళీ డిజైన్ పెట్టినట్టుగా ఉండదు. అంత మాత్రం చేత పాకిందంటే ఎలాగంటే దాని నిర్మాణం అంతే. గోడంతంగా ఉందా లేదు చూసుకో. అందుకని ఈ మధ్యలో సిమెంట్ లేకుండా ఉంటే బాగుంటుందని, సిమెంట్ లేకుండా ఉంటే గోడ బాగుంటుంది కాదు, గోడ అసలు ఉండదు. ఇది యతిప్రాసలు, గణాలు, ధర్మాల విషయంలో నిర్ణయానికి రావలసిన విషయం. నలింగ్రాలగా క్రీడ సల్పు, అద్భుతమైన క్రీడ సల్పుతాడు. నిన్ను నువ్వు మెచ్చుకునేలా చేస్తాడు కదా, అన్నీ ఆయనే చేస్తాడని చెబుతున్నాడు చూడండి. తుదిన్ సైంధవుండను వానిన్ తెగట ఆర్చి పేర్చు. ఇక్కడ సైంధవుండ అనువానిని కూడా ప్రాసలో పెట్టాడు. ఎందుకని ఈ అనువాడు మనం ఎప్పుడు వాడతామని సాధారణ, ఇగో వాడెవడో వెంకయ్య, ఆ వెంకయ్య అనేవాడిని రమణం, వెంకట్రావుని రమణం అని అనువాడు అనేవాడిని అంటాం మనం. వాడెవడో ఆ టీవీ అనేవాడిని రమణం, ఆ ఎమ్మెల్యే అనేవాడిని రమణం, రౌడీ అనేవాడిని రమణం, నాయకుడు అనేవాడిని రమణం. ఈ అనేవాడు కలిపి చేస్తాం అంటే అల్పం తగ్గించడం. వాడిని సైంధవుండను. ఎవడయ్యా సైంధవుడు? వాడు పరాక్రమం అంత, వాడు ఆయుర్దాయం అంత.
వాడి గురించి మీరు ఎంత కంగారు పడతారు? ఎవరు దుర్యోధనుడో దుశ్శాసనుడో మరొకడు అంటే మనం ఆలోచించే కర్ణుడో ద్రోణుడో వీళ్ళు ఏమిటయ్యా? ఇక సైంధవుడు కూడా మనం భయపడడం మొదలుపెట్టి రాత్రి నిద్ర మానేస్తే ఇంకేమిటి యుద్ధం అవసరం? అందుకని సైంధవుడు అనువాని, ఆ సైంధవుడు అనే పేరు ఆధారపట్టిలో పేరుందిగా వాడి పేరు సైంధవుడు కదా, వాడిని వేసేద్దాం అని తేలిగ్గా తీయడం అనమాట విషయం. రిపుధైర్య క్షేపణాటోపతన్, శత్రువుల యొక్క ధైర్యం క్షేపం అయ్యే విధంగా, క్షేపణం అంటే తోసేయడం. అందుకే మీరు గమనించండి కాలక్షేపం అనే మాట. కాలక్షేపం అంటే మనం ఏదో టైంపాస్ అనే అర్థంలో వాడుతున్నాం, వాడుకుని వచ్చేసింది అలాగే. కానీ దానికి ఉన్న గంభీరమైన అర్థం పురాణ కాలక్షేపం అనేవారు. కాలక్షేపం టైంపాస్ కోసం కాదండి, ఇది పురాణం చదవడం ద్వారా జ్ఞానం పొందడం ద్వారా కాలుణ్ణి క్షేపణం చేయొచ్చు. కాలుడు అంటే యముడు, క్షేపణం అంటే తోసేయడం. మృత్యువును జయించగలిగిన శక్తి నీకు పురాణ శ్రవణం ద్వారా వస్తుంది. శ్రవణం ద్వారా వస్తుంది అనగానే దయచేసి పురాణం పూర్తవగానే తీర్థం పుచ్చుకుంటే వచ్చింది అనుకోకండి. పురాణ జ్ఞానాన్ని అవగాహన చేసుకుని అన్వయించుకుని ఆచరిస్తే వస్తుంది. అంతేగాని ఇలా పురాణం వినగానే గరుడ పురాణం విన్నవారందరూ పాపముల నుండి దూరులై స్వర్గమునకు చేరుదురు ఉంటుంది అంటే అర్థం ఏంటి? నువ్వు ఆ పాపాలకు శిక్షలు ఏమిటో తెలుసుకుని అవి చేయకుండా ఉండాలి. అంతేగాని చేసినా సరే పురాణం విన్నాం కాబట్టి పోతుందంటే అంతలోకు కట్టకండి పురాణాలు. పురాణాలు వింటే పోతాయని ఎందుకన్నారు అంటే విన్నవాడు అవగాహన చేసుకుంటాడని, అవగాహన చేసినవాడు జీవితానికి అన్వయం చేసుకుంటాడని, అన్వయం చేసుకున్నవాడు ఆచరిస్తాడని మన ఋషులకి పెద్ద నమ్మకం. వాళ్ళ అమాయకులు, మనం ఎంత మోసగాళ్ళమని వాళ్ళకేం తెలుసు? మనం ఆ సాంకేతికత పట్టుకుంటాం, సంస్కారం వదిలేస్తామని వాళ్ళకేం తెలుసమ్మా? అందుకని పురాణాలు వింటే, సుందరకాండ వింటే, ఇది వింటే ఎందుకన్నారు అంటే వింటే దాన్ని ఆచరిస్తారని వాళ్ళ నమ్మకం. మనం ఆచరించడం మానేసాం. వింటే చాలు వినేసి ఓ చెవులో పువ్వెట్టేసుకుంటే ఆ తీర్థం వారెవరో సుందరకాండ చదువుతారు, మనం ఆ తీర్థం పుచ్చేసుకుంటే సరిపోయింది. ఏం పుచ్చుకున్నావు? నీకు ఏమర్థమైంది సుందరకాండ? ఆయన చదువుతుంటే కూర్చొని విన్నానే లేదు. ఇంక ఎవరు వినడం లేదు కదా, వారు చదివేవారు కూడా రకరకాలుగా చదువుతారు. అందరికీ చిత్తశుద్ధి ఉండదుగా. ఈ మొక్కుబడి వ్యవహారాలు పక్కనడితే పురాణాలు అర్థమవుతుంది. నిజంగా పురాణ కాలక్షేపం సరిగ్గా పురాణాన్ని మనం వినగలిగితే యమధర్మరాజుని పక్కకి దోసి పారేచ్చు, నువ్వెవడరా అని చెప్పేసి కాలు మీద కాలేసి కూర్చోవచ్చు అంతే. ఇక్కడే మీరు ఒక్క మాట గమనించండి. భగవంతుడి మాట ఇప్పుడు చూడండి, సరిగ్గా అర్జునుడు ఏం మాట్లాడాడో అది ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఎందుకని మీకు బాబాగారి ఏకాదశి సూత్రాల్లో ఓ మాట ఉంటుంది, నా సలహా కానీ సహాయము కానీ అడిగిన తక్షణమే సంగెదనం. ధర్మరాజు ఎప్పుడైతే శరణాగతి చెంది పగ్గాలు నీ చేతుల్లో పెట్టామయ్యా మమ్మల్ని రక్షించమని నేను వేరే అడగాల అంటే అర్జునుడు పాడిన పద్యమే కృష్ణుడు పాడాడు. గమనించండి. కనిజదు సైంధవున్ గడచి క్రిందుగ రాజు కందుగ నాకు నెదుర్చు రాజులను. ఇదివరకు అర్జునుడు పాడిన పద్యాన్ని ధారణతో మీకోసం గుర్తు చేస్తున్నా. భక్తుడి మాటకి భగవంతుడి మాటకి తేడా లేదు, చిత్తశుద్ధి కలిస్తే. ఆ మధ్యలో ఉన్నదల్లా ఆ చిత్తమే. చిత్తశుద్ధి అంటే చిత్తాన్ని తీసి బారాయి, మనస్సు తీసేస్తే జీవుడు దేవుడు ఒకటే. మనస్సులో ప్రతిబింబించిన ప్రతిబింబమే జీవుడు. మనస్సు పోతే జీవుడు లేడు, దేవుడే ఉంటాడు. ఇంకా అందుకని ఇప్పుడు మళ్ళీ సరిగ్గా ఇంచుమించు అదే ఛందస్సులో అదే పద్ధతిలో అదే పద్యాన్ని కొనసాగించాడు. అర్జునుడు పద్యం ఏమిటండి? ఏం చెప్పాడైనా ధర్మరాజు దగ్గర, కనిజదు సైంధవున్ గడచి క్రిందుగ నాకు నెదుర్చు రాజులందును మగ భూషణోత్కరముతో పదహస్త శిరంబులుర్విపై పెనగొని చారుభంగియును భీషణ రేఖయుదల్ప నెత్తురు నెనడును గోలి భూతములు నిక్కుచు నీల్గుచు చొక్కుచుండగన్. నెత్తురు కొవ్వు తాగేస్తూ భూతాలు నాట్యం చేస్తుండగా నువ్వు చూస్తావు అని ధర్మరాజు ముందు కృష్ణుడు ముందు అన్నాడే, అదే మాట ఇక్కడేనన్నాడు. ఎక్కడ తేడా ఉందండి? విను నేడర్జునుడన్య సైన్యములను విన్గుల్చుచున్ ప్రేతభూత నికాయంబులు మాంసఖండములు రక్తస్వైరపానంబు చేసి నలింగ్రాలగా క్రీడ సల్పు నిన్ను మెచ్చించున్ తుదిన్ సైంధవుండను వానిన్ తెగటార్చి పేర్చు రిపుధైర్యక్షేపణాటోపతన్. శత్రువుల ధైర్యమంతా కరలిపోయే విధంగా, కరిగిపోయే విధంగా, కృంగిపోయే విధంగా, కృషించిపోయే విధంగా చేస్తాడయ్యా అర్జునుడు అన్నాడు. అది భగవంతుడు భక్తుడు మాట మాట్లాడడం అంటే. మనం చిత్తశుద్ధితో భగవత్ ప్రార్థన చేస్తే మన బాధ్యతను సంపూర్ణంగా తీసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ సిద్ధంగా ఉన్న భగవంతుడిని మనం చిత్తశుద్ధితో ఆరాధన చేయుదుముగాక. ఈ రాత్రంతా అటువంటి ఆరాధన చేయండి. మళ్ళీ 23:30 గంటల్లో మనం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్
9010222333.